హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక అత్తగారికి ఇద్దరు కోడళ్ళుంటే వాళ్ళిద్దరినీ సమానంగా చూడాలి. ఆస్తి తెచ్చిన కోడల్ని ఒక రకంగా, పేదింటి కోడల్ని మరో రకంగా చూస్తే చివరికి ఏమైందో వినండి. ఒక ఆవిడకు ఇద్దరు కొడుకులు. పెద్ద కోడలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది. చిన్న కోడలు కట్న కానుకలతో కాస్త గర్వంతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అత్తగారి దృష్టిలో పెద్ద కోడలంటే కేవలం ఇంటి పని మనిషి. ప్రొద్దున్నే లేచింది మొదలు అందరికీ టిఫిన్లు, కాఫీలు, వంటలు, ఇల్లంతా శుభ్రంగా సర్దడం ఆమె వంతు. కానీ ఆమెనెప్పుడూ మెచ్చుకోలు తగ్గదు. పెద్ద కోడలివి ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా అని విసుక్కుంటుంది అత్తగారు. పైగా అదే చిన్న కోడల విషయానికి వస్తే మధ్యాహ్నం నిద్రలేచినా రాత్రంతా పాపం రీల్స్ చూసి కష్టపడి అత్తగారే స్వయంగా కాఫీ తీసుకుని వెళ్ళిచ్చేది. పాపం చిన్నపిల్ల సుకుమారంగా పట్నంలో సిటీ వాతావరణంలో పెరిగింది. అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుందిలే అని వెనకేసుకొచ్చేది. ఇంతలో పండుగ వచ్చింది. పెద్ద కోడలు తండ్రి పంపిన సాధారణ నేత చీరను చూసి, నీ పుట్టింటి వాళ్ళు ఇంతకంటే ఏం పెడతారనుకున్నాలే అని ఎద్దేవా చేసేది అత్తగారు. కానీ చిన్న కోడలు పుట్టింటి నుండి వచ్చిన ఖరీదైన చీరలు, నగలు చూసి మురిసిపోతూ పెద్ద కోడలితో పుట్టిల్లంటే ఇలా ఉండాలని సూటిపోటి మాటలు అంటుంటుంది. పెద్ద కోడలు కంటిలో నీళ్లు తిరిగినా భర్తతో చెప్తే ఎక్కడ గొడవలు అవుతాయని మౌనంగా భరించేది. అనుకోకుండా ఒక శుభముహూర్తాన అత్తగారి కాలు జారి కాలు విరిగి మంచాన పడింది. ప్రేమగా చూసుకుంటుందని అనుకున్న చిన్న కోడలు, నేను ఈ వాసనలు, హాస్పిటల్లో తిరుగుళ్ళు భరించలేనని మా అమ్మింటికి వెళ్ళిపోతానని ముఖం మీద కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయింది. చివరికి ఆ అత్తగారికి సేవలు చేసింది ఎవరు? ఎవరినైతే తక్కువ చేసి పని మనిషి కన్నా హీనంగా చూసి దెప్పి పొడుపు మాటలు మాట్లాడి హేళనగా చూసిందో ఆ పెద్ద కోడలే గతేయింది మిత్రమా. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా అత్తగారి మంచం దగ్గరే ఉండి కరెక్ట్ టయానికి మందులు వేసి తైలం పూసి పక్క తడిస్తే శుభ్రం చేసి డైపర్లు మార్చి ఒక తల్లిలా తన అత్తగారిని చూసుకుంటూ కొంచెం కూడా విసుక్కోకుండా ఈ కాలం కన్న కూతుర్లు కూడా చూసుకోని విధంగా చిన్న కోడలు అమ్మింటికి వెళ్ళాక అత్తగారికి అసలు విషయం మర్చిపోయింది. పెద్ద కోడలితో డబ్బు, నగలు చూసి మనుషులను అంచనా వేశాను తల్లి. కానీ ఆస్తులు, అంతస్తుల కన్నా గుణమే ముఖ్యమని అర్థమైందమ్మా అని అది మర్చిపోయాను. తోడికోడళ్ళ మధ్య నేనే చుట్టుపెట్టాను. ఒక్కరోజు కూడా నీ కష్టాన్ని మెచ్చుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించమ్మా అని అంటుంది. మిత్రమా, ఏ అత్తగారైనా ఇద్దరు కోడళ్ళని తన రెండు కళ్ళలాగా చూసుకుంటేనే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. లేదంటే భూలోక నరకమే. అయినా ఈ కాలంలో ఏ కోడళ్ళు అత్తతో కలిసి కాపురం ఉంటున్నారని మన దురాశ కాకపోతేను. ఏం మిత్రమా, అర్థమయ్యిందా? అయితే ధన్యవాదాలు. ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.